హలో అండి. మనందరం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సైనిక్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. జనరల్గా సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ మంత్లో ఈ నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఈసారి కొన్ని కారణాల వల్ల లేట్ అయిందండి. సో ఈ నోటిఫికేషన్ అనేది 93 పేజెస్లో వచ్చిందండి. అంటే 93 పేజీలలో ఉంది. సో 93 పేజీలు చదివే ఓపిక మనందరిలో ఉండదు. కాబట్టి ముఖ్యమైన పాయింట్స్ అన్ని కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని ఎక్కడా మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే మనలో చాలా మంది కూడా ఈ 93 పేజెస్ నోటిఫికేషన్ చదివే ఓపిక ఉండదు. కాబట్టి ముఖ్యమైన పాయింట్స్ అన్ని కూడా మిస్ కాకుండా ముఖ్యమైన పాయింట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఈ నోటిఫికేషన్ అనేది 6వ తరగతిలో ఎంట్రన్స్ కొరకు మరియు 9వ తరగతిలో ఎంట్రన్స్ కొరకు ఈ నోటిఫికేషన్ వచ్చిందండి. ఒకటి గుర్తుంచుకోండి, ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24th డిసెంబర్. అంటే ఈ డిసెంబర్ 24 నుండి జనవరి 13వ తేదీ వరకు అప్లై చేయొచ్చు. జనవరి 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేయొచ్చు అండి. అప్లై చేయడానికి డిసెంబర్ 24 నుండి జనవరి 13 వరకు అప్లై చేయొచ్చు. అప్ టు 5 PM. మనం ఫీజు నెక్స్ట్ డే కూడా కట్టుకోవచ్చు అండి. 14వ తారీఖు వరకు, జనవరి 14 వరకు ఫీజు కట్టుకోవచ్చు అండి. అప్ టు 11:50 PM వరకు. సో ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 650 రూపాయలు ఫీజు ఉంటుందండి. మిగిలిన వాళ్ళందరికీ కూడా 800 ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 650 రూపాయలు ఫీజు ఉంటుంది. మిగిలిన వారందరికీ కూడా 800 రూపాయల ఫీజు ఉంటుంది. సో ఇక్కడ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మనం 13వ తారీఖు అనుకున్నాం కదా. ఇక్కడ కరెక్షన్ విండో అప్లై చేసేటప్పుడు ఏమన్నా పొరపాట్లు జరిగితే 16వ తారీఖు నుండి జనవరి 16వ తారీఖు నుండి జనవరి 18 వరకు మనం మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది అంటే అడ్మిట్ కార్డ్ డేట్ ఇక్కడ మెన్షన్ చేయలేదండి. ఎన్టీఏ వెబ్సైట్లో తర్వాతకి మనం మెన్షన్ చేస్తామని వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఎన్టీఏ వెబ్సైట్లో వాళ్ళు తర్వాతకి ఎప్పుడైనా అడ్మిట్ కార్డు గురించి డిక్లేర్ చేస్తారు. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఇది కూడా ఇంకా డిసైడ్ చేయలేదు. జనరల్గా నోటిఫికేషన్లోనే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుందని మెన్షన్ చేస్తారు. కానీ ఈసారి మాత్రం ఓకేనండి, అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయో చెప్పలేదు, ఇంకా డేట్ ఇవ్వలేదు. తర్వాత ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇక్కడ ఇవ్వలేదు. సో ఇది కూడా వెబ్సైట్లో తర్వాతకి ప్రకటిస్తామని ఇచ్చారు. సో డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామినేషన్ ఎంతసేపు ఉంటుంది, ఎగ్జామ్ ఎంతసేపు జరుగుతుందంటే 6th క్లాస్ ఎంట్రన్స్ వరకు 150 నిమిషాలు ఎగ్జామ్ ఉంటుందండి. అంటే 2.5 hours. 9th క్లాస్ ఎంట్రన్స్ వరకు 180 minutes అంటే 3 hours ఎగ్జామ్ ఉంటుంది. సో 6th క్లాస్ వాళ్ళకి ఆ ఎగ్జామ్ డేట్ రోజు 2 to 4:30 PM ఉంటుంది. 9th క్లాస్ ఎంట్రన్స్ వాళ్ళకి 2 to 5 PM ఉంటుందండి. ఎగ్జామ్ సెంటర్ కూడా మనకి అడ్మిట్ కార్డులోనే మెన్షన్ చేస్తారు. తర్వాత మిగిలిన డేట్లు ఓఎంఆర్ షీట్లు ఎప్పుడు చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ రాసిన తర్వాత ఓఎంఆర్ షీట్లు కూడా మనకి ఇస్తారండి, వెబ్సైట్లో పెడతారు. కానీ ఆ డేట్ కూడా ఇంకా మెన్షన్ చేయలేదు. తర్వాత ఇక్కడ వెబ్సైట్స్ ఇచ్చారు చూడండి, ఈ వెబ్సైట్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్. ఎగ్జామ్ జరిగిన 6 వారాల్లోపు రిజల్ట్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎగ్జామ్ డేట్ ఇవ్వలేదు, రిజల్ట్స్ డేట్ కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా ఏమనిచ్చాడు, ఎగ్జామ్ జరిగిన 6 వారాల్లోపు మీకు రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం సెంట్రల్లో ఇక్కడ బీసీ వాళ్ళు ఒకటి అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు, బీసీ అంటాం మనం. కానీ సెంట్రల్ లిస్టులో ఓబీసీ అంటారండి. ఓబీసీ అనే లిస్టు ఇక్కడ మన తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీ క్యాస్ట్లో ఉన్న ఒక కులం అనేది సెంట్రల్ లిస్టులో బీసీలో ఉండకపోవచ్చు. సో బీసీ వాళ్ళు మాత్రం ఒకటి క్లియర్గా వినండి, ఇక్కడ మీ క్యాస్ట్ అనేది ఓబీసీ లిస్టులో ఉందో లేదా అని తెలుసుకోవడం కొరకు ఇక్కడ మీకు ఒక సైట్ ఇచ్చారు చూసారా, www.ncbc.nic.in. ఈ సైట్లోకి పోయి మీ క్యాస్ట్ అనేది ఓబీసీలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అప్లై చేసేటప్పుడు. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. సో ఇక్కడ 3 రకాల స్టెప్స్ ఉంటాయండి. ఆన్లైన్లో అప్లై చేయాలంటే మనకి స్టెప్స్ 3 ఉంటాయి. 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, రిజిస్టర్ ఆన్లైన్ యూజింగ్ యూనిక్ ఈమెయిల్ ఐడి అండ్ యూనిక్ మొబైల్ నెంబర్. అంటే మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి, మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఈ ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసేటప్పుడు ఇవ్వకూడదు, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అంటే ఇది మీకు మాత్రమే సంబంధించింది ఉండాలి. ఓకేనండి. యూనిక్ ఈమెయిల్ ఐడి, యూనిక్ మొబైల్ నెంబర్ అంటే మీది మాత్రమే మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి.
సో ఇంతవరకు ఈమెయిల్ ఐడి లేని వాళ్ళు క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ 1లో మనం రిజిస్టర్ చేసుకుంటాం కదా. స్టెప్ 2లో మీరు కొన్ని ఫామ్ నింపాల్సి ఉంటుందండి. కొన్ని ఫామ్స్ అప్లోడ్ చేయాలి, ఫామ్ నింపేది ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే అప్లికేషన్ నెంబర్ వస్తుంది, సిస్టమ్ జనరేట్ చేసిన అప్లికేషన్ నెంబర్ వస్తుంది, దాన్ని నోట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. సో మీరు ఇక్కడ ఈ ఇచ్చిన లిస్ట్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వీటి గురించి మీకు ఈ వీడియోలో నెక్స్ట్ తర్వాత కూడా చెప్పడం జరుగుతుంది. ఫోటో, క్యాండిడేట్ ఫోటో, క్యాండిడేట్ సిగ్నేచర్, తర్వాత క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అంటే ఎడమ బొటన వేలి ముద్ర. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత డొమిసైల్ సర్టిఫికేట్. సో ఈ డొమిసైల్ సర్టిఫికేట్ అంటే నివాస ధృవీకరణ పత్రం అండి. సో మనం దీని బదులు మనం ఆధార్ కార్డు కూడా కొంతమంది అప్లై చేసుకోవచ్చు. ఈ డొమిసైల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఇది వాడుకోవచ్చు అండి. ఇది లేని వాళ్ళు ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఆల్రెడీ డిఫెన్స్ లో ఉన్న వాళ్ళు అంటే ఆర్మీలో ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఈ సర్టిఫికేట్ ఉండాలి. సో ఇవన్నీ మనకు కావాల్సిన అప్లోడ్ చేయడానికి కావాల్సిన సర్టిఫికెట్లు అండి. వీటి గురించి మనం ఈ వీడియోలో తర్వాత కూడా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్ 3, మనం అప్లై చేయడం అయిపోయిన తర్వాత ఫీజు పేమెంట్ చేయాలండి. మనం అప్లై చేయడం అయిపోయిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్లుగా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఇలా స్టెప్ 3, 3 స్టెప్లు ఉంటాయండి. ఓకేనండి. సరే ఈ 3 స్టెప్లు ఒకేసారి చేయాలంటే ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవటం, ఒకసారి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయటం, ఫామ్ నింపటం, నెక్స్ట్ ఫీజు పేమెంట్. అలా 3 రకాల స్టెప్స్ ఒకేసారి చేయొచ్చు, లేదా విడివిడిగా కూడా చేయొచ్చు. ఒకరోజు ఒకటి, ఒకరోజు ఇంకోటి, అలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ మనం ఎప్పుడైనా పని తొందరగా కంప్లీట్ కావాలంటే 3 స్టెప్స్ ఒకేసారి కంప్లీట్ అయ్యే విధంగా చూడండి. ఇక్కడ చూడండి ఈ 14th పాయింట్, క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ ఇన్స్ట్రుమెంట్స్. ఇవి ఎగ్జామ్ రోజు ఏమేమి తీసుకెళ్ళకూడదు అనే లిస్ట్ అండి. ఇది ఏమేమి తీసుకెళ్ళకూడదు అనేది లిస్టు. సో మీకు ఇక్కడ అన్ని చదవాలంటే చాలా సేపు పడుతుంది. సో 93 పేజెస్ బుక్లెట్ కాబట్టి ఇది చదవాలంటే చాలా టైం పడుతుంది. అందుకనే మీకు ఇంపార్టెంట్ అనుకున్నవి చెబుతున్నాను. సో మీకు ఎక్కడైనా అవసరం అనుకున్న దాన్ని వీడియో పాజ్ చేసి దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ ఐటమ్స్ అన్ని మీరు ఎగ్జామ్ రోజు తీసుకెళ్ళకూడదు. ఇక్కడ చూడండి, ఎన్టీఏ వారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారి హెల్ప్ డెస్క్ నెంబర్స్ అండి ఇవి. హెల్ప్ డెస్క్ నెంబర్స్ అండి ఇవి. మీకు ఏమైనా అవసరం పడితే 10 AM నుంచి 5 PM వరకు ఈ నెంబర్లలో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్లలో వాళ్ళకి ఫోన్ చేసి మీ డౌట్స్ అడగొచ్చు. మీ అప్లికేషన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్లతో వీళ్ళని కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళని కూడా అడగొచ్చు. ఇక్కడ సైనిక్ స్కూల్ సొసైటీ కింద ప్రెసెంట్ గా 33 సైనిక్ స్కూల్స్ ఉన్నాయండి కంట్రీ మొత్తంలో. ఓకేనండి, 33 ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఒకటి ఉంది చూడండి. ఇది ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకి మాత్రమే. ఇంపార్టెంట్ నోట్ అనేది తెలంగాణ వాళ్ళకి మాత్రమే. ఎందుకు అంటే తెలంగాణ వాళ్ళకి మాత్రమే అంటే మన తెలుగు రాష్ట్రాల్లో 2 సైనిక్ స్కూళ్ళు ఉన్నాయండి. ఒకటి కోరుకొండ, ఒకటండి, ఒకటి కోరుకొండ, నెక్స్ట్ కలికిరి. ఈ 2 కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ వరకు ఈ 2 కూడా తెలంగాణకి, ఆంధ్రాకి లోకల్ కింద కన్సిడర్ చేసేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఇక్కడ చూడండి, ద స్టేటస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ డొమిసైల్ క్యాండిడేట్స్ వెదర్ టు బి ట్రీటెడ్ యాజ్ హోమ్ స్టేట్ ఆర్ అదర్ స్టేట్ క్యాండిడేట్ ఫర్ సచ్ అడ్మిషన్ ఇన్ దీస్ 2 schools ఈజ్ పెండింగ్. సో ఇక్కడ హోమ్ స్టేట్ లో తీసుకోవాలా, అదర్ స్టేట్ లోకి తీసుకోవాలా అనే విషయాన్ని మాత్రం పెండింగ్ లో ఉంచారు. తెలంగాణ వాళ్ళకి ఇది హోమ్ స్టేట్ కిందకు వస్తుందా, అదర్ స్టేట్ కిందకు వస్తుందా అనే విషయాన్ని పెండింగ్ లో ఉంచారు. ఇక్కడ చూడండి, న్యూ సైనిక్ స్కూల్స్, NSS అంటే న్యూ సైనిక్ స్కూల్స్. ఓకేనండి, న్యూ సైనిక్ స్కూల్స్ వాటిలోకి ఎలా తీసుకుంటారు? ఆల్రెడీ ఉన్న 33 ఎగ్జిస్టింగ్ సైనిక్ స్కూల్స్ కాకుండా ప్రైవేట్ సెక్టార్లో, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాంబినేషన్ సెక్టార్లో కొన్ని స్కూల్స్ ఉన్నాయి కదా, వాటికి ఎలా తీసుకుంటారంటే 40% రూట్ అంటే కేటగిరీ ఏ అంటారు. ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ AISSEE 2025 ఎగ్జామ్ ద్వారా 40% క్యాండిడేట్లు అందులోకి సీట్లు తీసుకుంటారండి. ఈ 60% రూట్ అంటే ఆల్రెడీ అదే సైనిక్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకి 60% రిజర్వేషన్ ప్రకారం వాళ్ళని తీసుకుంటారు. ఇది గుర్తుంచుకోండి, న్యూ సైనిక్ స్కూల్స్ కు మాత్రమే. న్యూ సైనిక్ స్కూల్లో 40% సీట్లు ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా తీసుకుంటారు, 60% మాత్రం వాళ్ళ స్కూల్ నుంచే వాళ్ళకి అడ్మిషన్ ఇస్తారు. ఇక్కడ ఎలిజిబిలిటీ చూడండి, క్లాస్ 6 అప్లై చేయాలంటే వాళ్ళ ఏజ్ ఎలా ఉండాలన్నది చూడండి. వాళ్ళు 1/4/2013 నుండి 31/3/2015 మధ్యలో జన్మించి ఉండాలి, లేదా ఈ డేట్లలో జన్మించిన వాళ్ళు కూడా అర్హులే. ఓకేనండి. 6th క్లాస్ కి అప్లై చేయాలంటే
సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ కి అప్లై చేయాలంటే వాళ్ళు ఈ డేట్ల మధ్యలో పుట్టి ఉండాలి, లేదా ఆ డేట్లలో పుట్టిన వాళ్ళైనా ఏప్రిల్ 1, 2013 మరియు మార్చి 31, 2015 ఈ 2 డేట్ల మధ్యలో జన్మించిన వాళ్ళందరూ అర్హులే. ఈ డేట్లలో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు కూడా అర్హులే. ఓకేనండి, అప్లై చేయడానికి సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ కి. నెక్స్ట్ 9th క్లాస్ కి ఇక్కడ చూడండి, 1/4/2010 నుండి మార్చి 31, 2012 మధ్యలో జన్మించిన వాళ్ళు, బోత్ డేట్స్ ఇంక్లూజివ్ అంటే ఆ డేట్లలో కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ రిజర్వేషన్ ఉంటుందండి. రిజర్వేషన్ గురించి నెక్స్ట్ మనం ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్. ఓకేనండి, మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అనేది 13 లాంగ్వేజెస్ లో అప్లై చేసుకోవచ్చు. 9th క్లాస్ వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇంగ్లీష్లోనే రాయాల్సి ఉంటుంది. 6th క్లాస్ వాళ్ళు మాత్రం 13 లాంగ్వేజెస్ లో ఎగ్జామ్ రాయొచ్చు. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ రిక్వైర్మెంట్స్. క్వాలిఫై ఎలా చూస్తారు అంటే ప్రతి ఒక్క సెక్షన్ లో మినిమం 25% మార్క్స్ వచ్చి ఉండాలి, అండ్ టోటల్ గా 40% మార్క్స్ వచ్చి ఉండాలి. అప్పుడే వాళ్ళు క్వాలిఫై అయినట్లుగా. కానీ ఇది SC ST వాళ్ళకి అప్లై కాదండి. ఎగ్జామ్ రాసి మనం మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం రిజిస్టర్ చేసుకోవాలి. సో అది మనం తర్వాత అంటే ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం ఒక వీడియో చేద్దాం. అప్పటి వరకు గుర్తుంచుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ వెబ్సైట్ నోట్ చేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో, ఎవరైతే సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ సీట్ వస్తుందో వాళ్ళు ఈ వెబ్సైట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడంటే ఇది ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామ్ అని ఇచ్చాడండి. ఇంతకుముందు మనకి ఓకేనండి, ఈసారి నోటిఫికేషన్ లో చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఇచ్చారు మనకి. ఇంతకుముందు డేట్ ఇవ్వలేదు, కానీ ఇక్కడ మాత్రం 19th జనవరి రోజు ఎగ్జామ్ జరుగుతుందని ఇచ్చాడు. 19th జనవరి 2025 సండే రోజు ఎగ్జామ్ జరుగుతుందని ఇచ్చాడు. ఫస్ట్ లో మాత్రం ఫస్ట్ పేజ్ ఏమని ఇచ్చాడండి, ఎగ్జామ్ డేటు ఇంకా డిసైడ్ కాలేదు, తర్వాత డిక్లేర్ చేస్తామని ఇచ్చాడు. కానీ ఇక్కడ మాత్రం మళ్ళీ ఎగ్జామ్ డేట్ 19th జనవరిని ఇచ్చారు. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇది రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటారంటే 18th వరకు మనం కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. తర్వాత మనం అడ్మిట్ చేసుకోవాలంటే, మనం అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కూడా టైం ఇస్తారు. కాబట్టి ఈ డేట్ నాడు ఎగ్జామ్ జరగకపోవచ్చు. ఓకేనండి, 19th జనవరి 2025 రోజు ఎగ్జామ్ జరుగుతుందని మెన్షన్ చేశాడు ఇక్కడ, కానీ ఆ రోజు ఎగ్జామ్ జరగకపోవచ్చు. కానీ మనం అన్నిటికీ రెడీగా ఉండాలి. ఈలోపు ఏమైనా డేట్స్ చేంజ్ చేసే అవకాశం ఉందేమో కూడా ఎప్పటికప్పుడు మనం ఈ వెబ్సైట్ లో చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది అఫీషియల్ వెబ్సైట్. ఓకేనండి, ఈ అఫీషియల్ వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు మనం చూస్తూ అప్డేట్ గా ఉండాలి. ఇక్కడ మళ్ళీ ముఖ్యమైన పాయింట్స్ అన్ని ఒక దగ్గర ఇచ్చారు చూడండి. అప్లై చేయాలంటే డిసెంబర్ 24 నుండి అప్లై చేయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 13. తర్వాత ఎగ్జామ్ ఫీజు కట్టడం మాత్రం జనవరి 14 సాయంత్రం, జనవరి 14 నాడు 11:50 PM వరకు మనం ఎగ్జామ్ ఫీజు పే చేయొచ్చు, ఎంట్రన్స్ ఫీజు. తర్వాత కరెక్షన్ విండో వచ్చేసి జనవరి 16 నుండి జనవరి 18 వరకు కరెక్షన్ విండో ఉంటుంది. తర్వాత అడ్మిట్ కార్డ్స్ ఇక్కడ చూసారా, అడ్మిట్ కార్డ్స్ కానీ ఎగ్జామ్ డేట్ కానీ విల్ బి అనౌన్స్డ్ ఆన్ ద NTA వెబ్సైట్ లేటర్. అంటే ఈ వెబ్సైట్ లో మేము తర్వాతకు ప్రకటిస్తాము. అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలన్న విషయం మరియు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది తర్వాతకు ప్రకటిస్తామని ఇచ్చాడు. 6th క్లాస్ ఎంట్రన్స్ కి 150 minutes ఉంటుందండి ఎగ్జామ్. 9th క్లాస్ ఎంట్రన్స్ కి 180 minutes ఉంటుంది. ఇక్కడ OMR షీట్ ద్వారానే, పేపర్ పెన్సిల్ ఆన్ OMR షీట్ అనే పద్ధతిలోనే ఎగ్జామ్ జరుగుతుంది. సో OMR షీట్ ద్వారానే మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 6th క్లాస్ వాళ్ళు, ఇక్కడ ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలండి. 6th క్లాస్ వాళ్ళకి ఏం టాపిక్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ టాపిక్. ఓకేనండి, వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసే బదులు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. లాంగ్వేజ్ లో 25 questions కి 2 marks చొప్పున 50 marks. మ్యాథ్స్ లో 50 questions 3 marks 150 marks. ఈ విధంగా 4 టాపిక్ల నుండి 125 questions వస్తాయి, 300 marks ఉంటాయి. సో 6th క్లాస్ వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 9th క్లాస్ వాళ్ళకి ఈ టాపిక్స్ ఉంటాయండి. ఇలా 5 టాపిక్స్ ఉంటాయి, 150 questions 400 marks. సో 9th క్లాస్ వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రతి ఒక్క క్వశ్చన్ కి తెలిసినా తెలియకపోయినా ప్రతి ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేసి రావాలండి. ఎందుకంటున్నారా, ఇక్కడ దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఏ రాంగ్ రెస్పాన్స్. సో మీరు తప్పు పెట్టిన ఏదైనా క్వశ్చన్ కి, ఏదైనా ప్రశ్నకు మనకి ఆన్సర్ రాంగ్ పెట్టినా కానీ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో 6th క్లాస్ ఎంట్రన్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈ 13 లాంగ్వేజ్ ఇచ్చాడు ఇక్కడ మనకి. ఈ 13 లాంగ్వేజ్ లో మనం మనకి నచ్చిన లాంగ్వేజ్ లో, మీరు ఏ మీడియంలో చదువుతున్న వారైనా సరే, ఈ 13 లాంగ్వేజ్ లో ఏదైనా మీడియంలో మీరు
ఈ ఏదైనా లాంగ్వేజ్ లో మీరు ఎగ్జామ్ రాయొచ్చు. 9th క్లాస్ వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇంగ్లీష్ ఓన్లీ. 6th క్లాస్ వాళ్ళు మాత్రం ఈ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ సెలెక్ట్ చేసుకుంటే మీ పేపరు ఇంగ్లీష్ అండ్ హిందీలో వస్తుంది. ఓకేనండి, మనకు పేపర్ కంపల్సరీ 2 మీడియంలలో వస్తుంది. మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో వస్తుంది. హిందీ సెలెక్ట్ చేసుకున్నా కానీ హిందీ అండ్ ఇంగ్లీష్లో వస్తుంది. కానీ కొంతమంది తెలుగు కావాలనుకుంటే మీరు తెలుగు అప్లై చేసుకుంటే, ఓకేనండి, నాకు ఎగ్జామ్ పేపరు మీరు ఏ మీడియంలో చదువుతున్నా సరే నాకు ఎగ్జామ్ పేపర్ తెలుగులో కావాలనుకుంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ కాంబినేషన్లో ఇస్తారు. ఓకేనండి, తెలుగు అండ్ ఇంగ్లీష్ కాంబినేషన్లో ఇస్తారు. మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో కానీ, హిందీ సెలెక్ట్ చేసుకుంటే హిందీ అండ్ ఇంగ్లీష్లో ఇస్తారు. కానీ తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఇస్తారండి. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు వీడియో చాలా లెంతీగా ఉంటుందని ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే, ఏ పాయింట్ మిస్ కాకుండా, ఏ చిన్న విషయం కూడా మిస్ కాకుండా అన్ని విషయాల్ని సింపుల్ గా చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాము. సో వీడియో లెంత్ చాలా వరకు తగ్గించడానికే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమైన పాయింట్స్ మళ్ళొకసారి చూడండి. ఏజ్ ఎలా ఉండాలి? ఏజ్ ఇక్కడ ఇచ్చిన డేట్ల మధ్యలో ఉండాలి. 6th క్లాస్ వాళ్ళకి ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ మధ్యలో ఉండాలి. 9th క్లాస్ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ డేట్ల మధ్యలో ఉండాలి. ఓకేనండి, నెక్స్ట్ ఇక్కడ రిజర్వేషన్ గురించి అండి. రిజర్వేషన్ అనేది 67% అనేది లోకల్ స్టేట్ వాళ్ళకి, అంటే సొంత రాష్ట్రంలో అప్లై చేసిన వాళ్ళకి 67% ఉంటుంది. 33% రిజర్వేషన్ వేరే స్టేట్లలో వాళ్ళకి 33% రిజర్వేషన్ ఉంటుంది. ఓకేనండి, మనం వెళ్ళి కూడా వేరే రాష్ట్రంలో మహారాష్ట్ర కానీ మధ్యప్రదేశ్ కానీ వేరే రాష్ట్రంలో కూడా అప్లై చేయొచ్చు. అక్కడ మనకి 33% రిజర్వేషన్ ఉంటుంది. మళ్ళీ ఈ 67లో కానీ 33లో కానీ మళ్ళీ క్యాస్ట్ కానీ, క్యాస్ట్ రిజర్వేషన్లు, డిఫెన్స్ రిజర్వేషన్లు ఇవన్నీ ఉంటాయండి. ఓకేనండి, ఈ 67లో కానీ 33లో కానీ డిఫెన్స్, క్యాస్ట్ రిజర్వేషన్లు అనేవి కంపల్సరీ ఉంటాయి. ఇక్కడ ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎస్సీ వాళ్ళకి రిజర్వేషన్ 15%, ఎస్టీ వాళ్ళకి 7.5%, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వారికి ఓబీసీ వాళ్ళకి 27% రిజర్వేషన్, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 27%. ఈ విధంగా 49.5% సీట్స్ ఇలా క్యాస్ట్ వైజ్ గా ఉందండి. ఇక్కడ గర్ల్స్ సీట్స్ గురించి మెన్షన్ చేశారు చూడండి. 6th క్లాస్ లో గర్ల్స్ కి ఎన్ని సీట్లు ఉంటాయంటే 10% ఆఫ్ సీట్స్ ఉంటాయండి. 10% ఆఫ్ ద సీట్స్ లేదా 10 సీట్స్, ఏది ఎక్కువగా ఉంటే ఇక్కడ చూడండి, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అయితే మాక్సిమం మీకు 10 సీట్లు ఉంటాయండి. 10 సీట్లకు మించి ఉండవు. ఆ స్కూల్లో 100 సీట్లు ఉంటే 10% సీట్లు గర్ల్స్ కేటాయిస్తారు, అంటే 10 సీట్లు. అదే 80 సీట్లే ఉన్నాయనుకోండి, ఆ స్కూల్లో 80 సీట్లే ఉన్నాయనుకోండి, అయినా కానీ 10 సీట్లు ఉంటాయి. సో గర్ల్స్ కు మాత్రం కంపల్సరీ 10 సీట్లు ఉంటాయి. గుర్తుంచుకోండి, కేవలం 10 సీట్లు మాత్రమే ఉంటాయి. అది 6th క్లాస్ ఇక్కడ చెప్పింది. ఇక్కడ హౌ టు అప్లై ఫర్ AISSEE 2025లో చూడండి. స్టెప్ 1 రిజిస్ట్రేషన్ పేజ్లోకి వెళ్ళి మనకి స్కూల్ రికార్డ్స్ లో ఏ విధంగా ఉందో ఆ విధంగా నేమ్, మన నేము, ఫాదర్ నేము లేదా మదర్ నేమ్ అప్లై చేస్తాము. ఓకేనండి, తర్వాత మీ ఆధార్ కార్డు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. స్టెప్ 2 మనం ఫిల్ ఇన్ ద కంప్లీట్ అప్లికేషన్ ఫామ్. ఇందులో మనం కొన్ని సర్టిఫికెట్స్ అప్లోడ్ చేస్తాం. ఓకేనండి, అవేంటి చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సిన పేపర్లు ఏమేమి ఉంటాయో చూడండి. క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్, ఓకేనండి, క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్. నెక్స్ట్ క్యాండిడేట్ సిగ్నేచర్, ఒక వైట్ పేపర్ మీద మీరు సిగ్నేచర్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా బ్లాక్ పెన్ తోటి, గుర్తుంచుకోండి, బ్లాక్ ఇంక్ పెన్ తో ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్ తో మీరు సిగ్నేచర్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఒక పేపర్ మీద బ్లూ కలర్ లో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ చేసుకొని కూడా వెళ్లాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఏ కలర్ లో ఉండాలండి? బ్లూ కలర్ లో ఉండాలి. ఇవన్నీ మీరు పేపర్ మీద చేసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ అప్లోడింగ్ అదర్ సర్టిఫికేట్స్ ఎలా ఉన్నాయో చూడండి. డొమిసైల్ సర్టిఫికేట్ అంటే నివాస ధృవీకరణ పత్రం, దీన్ని మనం ఆధార్ కార్డు, దీని కింద మనం ఆధార్ కార్డు అప్లై చేసుకోవచ్చు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుందండి, ఇది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనం ఎగ్జామ్ ఫీజు అనేది పేమెంట్ చేస్తాము. మీరు అప్లై చేసిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఫర్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ ఇచ్చారండి, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసి ముఖ్యమైన ఏమైనా ఉంటే చదువుకోండి. నేను ఇక్కడ మెయిన్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. సో మీరు ఎగ్జామ్ రోజు 1:30 PM వరకు ఎగ్జామ్ హాల్లో ఉండాలండి. 1:30 PM తర్వాత అలౌ చేయరు. 1:30 PM తర్వాత ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయరు. ఎగ్జామ్ 2 గంటలకు స్టార్ట్ అవుతుంది, కానీ మీరు మాత్రం గుర్తుంచుకోండి,
1:30 PM లాస్ట్ ఎంట్రీ టు ద ఎగ్జామినేషన్ సెంటర్ పర్మిటెడ్ అప్ టు 1:30 PM. 1:30 PM తర్వాత మిమ్మల్ని అలో చేయరు. ఓకేనండి. నెక్స్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి వెబ్సైట్లో ఓఎంఆర్ షీట్లు పెడతారు, అది మనం చూసుకోవచ్చు అండి. అది ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి. ఎవరికైనా ఇద్దరికి సమానంగా మార్క్స్ వస్తే వాళ్ళలో ఈ ప్రయారిటీ ప్రకారం సీట్లు కేటాయిస్తారు. అంటే మ్యాథ్స్లో ఎక్కువ ఇద్దరికి సమానంగా మార్క్స్ వచ్చాయండి, ఇద్దరికి 250 మార్క్స్ వచ్చాయి. అప్పుడు మ్యాథ్స్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయో చూస్తారు. మ్యాథ్స్లో కూడా సమానంగా వస్తే ఇంటెలిజెన్స్లో ఎవరికి ఎక్కువ వచ్చినాయో చూస్తారు. అలా ఈ ప్రయారిటీలో చూస్తూ సీటు ఇస్తారండి. ఈ 4 సమానంగా మార్క్స్ వచ్చాయప్పుడు లోయర్ ఏజ్ ఎవరు చిన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి సీట్ ఇస్తారు. ఎప్పుడండి ఇది? ఇద్దరికి సమానమైన మార్క్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చూస్తారు. ఇవి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 సైనిక్ స్కూల్స్, వాటికి సంబంధించిన వెబ్సైట్లు. ఇక్కడ గమనించాల్సిన విషయం 33 స్కూల్స్ ఉన్నాయి, మొత్తం 33 సైన్స్ స్కూల్స్ ఉన్నాయండి. ఇక్కడ కొత్తగా వచ్చిన సైన్స్ స్కూల్స్ కూడా ఉన్నాయి. న్యూ సైన్స్ స్కూల్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది. సో దీని వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ సిలబస్ మ్యాథ్స్లో ఇదన్నీ స్క్రీన్ షాట్ తీసుకోవాలండి మీరు. మ్యాథ్స్ వాళ్ళు ఏమిలో 6th క్లాస్ వాళ్ళకి ఈ విధంగా సిలబస్ ఉంటుంది. సో ఇంటెలిజెన్స్ సిలబస్ ఇది, తర్వాత లాంగ్వేజెస్ సిలబస్ ఇది. ఓకేనండి. నెక్స్ట్ జీకే సిలబస్ ఇది, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలండి. నెక్స్ట్ 9th క్లాస్ వాళ్ళకి మ్యాథ్స్ సిలబస్ ఇది, ఇంటెలిజెన్స్ సిలబస్ ఇది, ఇంగ్లీష్ సిలబస్ ఇదండి. జనరల్ సైన్స్ 9th క్లాస్ వాళ్ళకి సిలబస్ ఇది, సోషల్ సైన్స్ సిలబస్ ఇది. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్లు చూడండి. ఇక్కడ నుండి ఈ 2nd నెంబర్ నుంచి ఎగ్జామ్ సెంటర్లు అండి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎగ్జామ్ సెంటర్లు ఈ 13th కాలం వరకు ఉన్నాయి. 2nd నెంబర్ సీరియల్ నెంబర్ 2nd నుంచి 13th వరకు ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణలో కూడా 2 ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయండి, హైదరాబాద్ అండ్ కరీంనగర్లో ఉన్నాయి. సో రిజర్వేషన్ సీట్లు అనేవి ఎలా ఉంటాయో ఇక్కడ చూడండి ఒకసారి. 100 సీట్లలో 67 సొంత స్టేట్ల వాళ్ళకి, 67 సీట్లు, 33 సీట్లు వేరే వాళ్ళకి కేటాయిస్తారు. ఏ క్యాస్ట్కి ఎన్ని వస్తాయో కూడా ఇక్కడ ఉన్నాయి, స్క్రీన్ షాట్ తీసుకోండి. సైనిక్ స్కూల్కి సంబంధించిన సీట్లు కేటాయింపు ఎలా ఉంటుందో ఇక్కడ ఇచ్చారండి. మీకు కావాల్సింది ఇక్కడ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏ స్కూల్లో ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి అనేది ఇచ్చారు. వీడియోలు ఎంత అవుతుందని చెప్పి తొందరగా క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యూ సైన్స్ స్కూల్లో 80 సీట్లు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనం అప్లై చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ లింక్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే నా నెంబర్ 9704684691కి మీరు మెసేజ్ పెడితే ఈ బుక్లెట్ని మీకు పంపించడం జరుగుతుంది వాట్సాప్లో. ఓకేనండి. అప్లై చేసినప్పుడు వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది.